హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టోరీ టెల్లింగ్ ఛానల్. భానుమతి గారి మనవడు 14వ భాగం. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా మరి కథలోకి. రంగనాథం వాళ్ళకి కాఫీ ఇచ్చి తాగేసి బయటికి రండి తాతయ్య, అందరూ భోగిమంటలు వేసుకుందాం, ఈలోగా నేను అన్నీ సిద్ధం చేస్తాను అంటూ చెప్పి వెళ్ళింది భాను. చూసావా జగదీష్, ఇన్నేళ్లలో ఏ పండగో తెలిసినా కూడా జరుపుకోలేదు. కారణం మీ అమ్మ వాళ్ళకి ఏమీ పట్టేది కాదు. నా మనవరాలు వచ్చాక ఈ ఇంటికి కల వచ్చింది, సంతోషం తెచ్చింది, ఇంటిలోని వారిని దారిలోకి తెస్తోంది అని చెప్పి, చూసావా పండగ కలతో ఇల్లంతా కలకల్లాడిపోతోంది అన్నాడు రంగనాథం. అవును తాతయ్య, ఇలా అందరం సంతోషంగా ఉండి ఎన్నాళ్ళయిందో కదా అంటూ మాట్లాడుకుంటూ బయటికి వచ్చారు వాళ్ళు. అప్పటికి భాను భోగి మంట కోసం అన్నీ సిద్ధం చేయడం చూసి, వావ్ బంగారం, ఇదంతా నువ్వు ఒక్కదానివే చేశావా? తోడుగా నన్ను కూడా పిలవాల్సింది కదా అన్నాడు నవ్వుతూ. ఎందుకు? ఎందుకండి శ్రీమతి, నీకు హెల్ప్ చేయడానికి. ఎందుకు? అంతా అయ్యాక ఎలా అడుగుతున్నారు? మీకు నిజంగా హెల్ప్ చేయాలి అని ఉంటే ఉదయాన్నే లేచి వచ్చేవారు. ఇలా నేను వచ్చి లేపేదాకా పడుకునేవారు కాదు ముసుగేసుకుని అన్నది మూతముడుస్తూ భాను. అబ్బా భాను, ఎందుకే నా మనవడిని అలా ఆడుకుంటావు అన్నది సీనియర్ భానుమతి. నీకెప్పుడు నేను ఆయన్ని ఆడుకుంటానే అనిపిస్తుంది కదా అన్నది భాను ఉడుక్కుంటూ. ఊరికే అన్నాలేవే, అలా ఉడుకోకు అన్నది అమ్మమ్మ భానుమతి. అబ్బబ్బా ఏమిటో అసలే చలిగా ఉంది అని ముసుగు తన్ని పడుకుంటే మంచి నిద్ర పాడు చేసింది వచ్చి అని విసుక్కుంటూ వచ్చారు నిలవేని వాళ్ళు. భాను భోగి మంట వెలిగించింది. అందరూ చలి కాచుకుంటూ చుట్టూ తిరుగుతున్నారు ఆనందంగా. ఇదే అదను అనుకుని నీలవేని వాళ్ళు మెల్లగా జారుకుంటున్నారు లోపలికి వెళ్ళి పడుకోవాలని. అది చూసిన భాను, వదినలు, అత్తయ్య వెళ్ళి పడుకుంటారు కానీ మీరు ఉండండి అంటూ చెయ్యి పట్టి ఆపి, మీరెళ్ళండి అత్తయ్య, వీళ్ళుంటారు, వీళ్ళతో పనుంది నాకు అన్నది. ఏయ్, ఏంటే నా కూతులతో నీకు పనేంటి అన్నది చిరాగా నీలవేణి భానుతో. అయ్యో అత్తయ్య, పని ఉంది అని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోరేంటి? మీతో కూడా పని ఉంది కానీ కాసేపు పడుకోండి వెళ్ళి, నేను లేపుతాను. లేదంటే నిన్న ఇవ్వని పనిష్మెంట్ ఈరోజు ఇస్తాను, గుర్తుంది కదా? నిన్న నేను పెట్టిన రూల్ను క్రాస్ చేశారు, దానికి మీకు అంటూ చెప్తుంటే, అమ్మో ఇది నిజంగానే నాతో చాకరీ చేయించేలా ఉంది నిన్న చెప్పినట్టు అనుకుంటూ కూతుళ్ళ వైపు నేనేమీ చెయ్యలేను సారీ అన్నట్టు దీనంగా చూసి వెళ్ళిపోయింది నీలవేణి. తల్లి వెళ్తుంటే మమ్మీ అన్నారు ఇద్దరూ ఏడుపు మొహంతో. ఏంటి మమ్మీ, ఇంత వయసు వచ్చింది, పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి, ఇంకా మమ్మీ ఏంటి వదినలు చిన్నపిల్లల్లాగా అంటున్న భాను వైపు కోపంగా చూస్తూ ఏదో అనబోతుంటే, వదినలు మీరు నన్ను అనేంత వాళ్ళు కాదు కానీ వెనకాల పెరట్లో స్నానానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసి చక్కగా మా అన్నలిద్దరికి నలుగు పెట్టి స్నానాలు చేయించండి అని భాను అనగానే గీతా మధులిద్దరూ ఏంటి మేమా అని సాగదీశారు ఆశ్చర్యపోతూ. మీరే వదినలు, ఇవాళ పండగ, అందుకే శుభ్రంగా మేము భర్తలకి స్నానాలు చేయించాలి, ఇది మన సంప్రదాయం కూడా, ఆచారం కూడా అన్నది తను కూడా సాగదీస్తూ. ఏంటే మేము ఇంటి ఆడపడుచులం, ఎలా కనిపిస్తున్నావు నీ కంటికి, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు, ఏరా తమ్ముళ్ళు ఏమిట్రా మీరేం మాట్లాడరు అది మాకు అని వాళ్ళు పూర్తిగా అనేంతలో ఆ అక్కలు, తను నాకు వదిన, వదిన అంటే తల్లి లాంటిది, మరి తల్లి లాంటి వదిన మాట వినాలి కదా, అయినా పెద్దవాళ్ళను నేను ఎదిరించలేను, ఆ కుసంస్కారం నాకు లేదమ్మా అనేసి వెళ్ళిపోయాడు విశ్వ. అక్కలు, తను నా భార్య, ఈ ఇంటి ఇల్లాలు, పైగా ఇప్పుడు ఈ ఇంటి యజమానురాలు కూడా, తనతో నేను జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాణ్ణి, నేను తన మనసును ఒప్పించను ఏ విధంగా అయినా సరే, అయినా ఇది మీ వదిన మర్దల గొడవ, మీ మధ్యలో నన్ను లాగకండమ్మా అంటూ వెళ్ళిపోయాడు జగదీష్. భానుమతి కాంతారావులు కూడా లోపలికి వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. రంగనాథం కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోవడం చూసి ఉక్రోషంతో ఉడుక్కుంటూ అంటూ కోపంగా భాను మీదకి వస్తున్న గీత చేతిని వెనక్కి మడిచి పట్టుకుని, ఏంటి వదినలు, మర్యాదగా చెప్తే మీరు వినరా ఏంటి? ఇది మీ పుట్టిల్లు అంతేకాని మీ ఇల్లు కాదు, 4 రోజులుండిపోయేవాళ్ళు మీరు, కానీ ఇది నా ఇల్లు, నేను జీవితాంతం ఉండే ఇల్లు, నా మెట్టినిల్లు, నా ఇల్లు, ఇక్కడ మీకన్నా నాకే ఎక్కువ అధికారం ఉంది, అది గుర్తుపెట్టుకోండి, మర్యాదగా వెళ్ళి అన్నీ సిద్ధం చేసి మా అన్నలకి దగ్గరుండి నలుగు పెట్టి స్నానాలు చేయిస్తారా, లేకపోతే జీవితాంతం మీ ఇంట్లో మీరే పని మనుషులుగా మారి చాకరీ చేస్తారా, ఆలోచించుకోండి అని బెదిరించేసరికి, అబ్బా వదులు వదులు, చేస్తాం అని అనేసరికి భాను గీత చేతిని వదిలి, అది అలా రండి, దారికి వెళ్ళండి, వెళ్ళి పని చూడండి అంటూ లోపలికి వెళ్ళింది. ఏంటి గీత అలా బెదిరిపోయావు అని మధు గీతను అడుగుతుంటే, ఏం చేయమంటావే,
ఇంటిటి చాకిరీ జీవితాంతం చేయడం కన్నా ఒక పూట అది చెప్పింది చేయడమే బెటర్ కదా అని అనిపించింది. పైగా చూసావు కదా నా చేతిని ఎలా చేసిందో, చూడు ఎలా కందిపోయిందో అన్నది. సరేలే పద అంటూ పెరటివైపు వెళ్ళి అన్నీ సిద్ధం చేశారు వాళ్ళు. భాను నవ్వుతూ సాకేత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నయ్యలు సిద్ధమైన స్నానానికి అని అడిగింది నవ్వుతూ. ఓ ఎస్ సిస్టర్, పెళ్ళైన ఇన్నాళ్ళకి మొదటిసారి హ్యాపీగా ఉంది. మా భార్యలు ప్రేమతో దగ్గరుండి మాకు స్నానం చేయిస్తున్నందుకు. అలాగే కాస్త మాతో కాపురం కూడా అంటూ సిగ్గుపడుతూ అడుగుతున్న సాకేత్తో, రేయ్ అన్నయ్య, సిగ్గు లేకపోతే సరి, చెల్లితో మాట్లాడాల్సిన మాటలేనా అవి? ముందు మందలించి వెళ్ళింది అక్కడి నుండి భానుమతి. రేయ్ ఏమిట్రా మాటలు? చెల్లి అన్నీ సరిచేస్తాను అన్నది కదా, మరి నీకు ఇలా తొందర అయితే ఎలారా అని. పద అంటూ నడిచాడు వికార్. ఏం చేయను, మరి పెళ్ళయి ఇన్నాళ్ళైనా ఓలు లేవాయే అంటూ నడిచాడు సాకేత్. అందరూ కూడా పెరట్లోకి వచ్చారు. భాను వచ్చి అన్నీ చూస్తుంటే, అమ్మా మేడం గారు, అన్నీ రెడీగానే ఉన్నాయి అన్నారు గీతా వాళ్ళు వెటకారంగా. ఏంటి ఉన్నాయి? వెన్నీళ్ళున్నాయి, నలుగు పిండి నూనె ఉంది, కానీ కుంకుడుకాయ రసం ఏది అని అడిగింది భాను. వాట్ కుంకుడుకాయ జ్యూస్? వాట్ కుంకుడుకాయ అని అడుగుతున్న వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ, ఒసే మనవరాళ్ళు, కుంకుడుకాయ జ్యూస్ కాదే తల్లుల్లారా, రసం. చక్కగా కుంకుడుకాయ రసంతో తలంటాలి. ఇదిగో అని సీనియర్ భానుమతి చూపించేసరికి, నో నో, ఇదిగో షాంపూ అని బాటిల్ చూపించింది మధు. ఇది తీసి అవతల పారే అని తన చేతిలో ఉన్న షాంపూ బాటిల్ లాక్కుని అవతల పారేసి కుంకుడు రసం ఉన్న గిన్నె చేతిలో పెట్టి, ఇది కూడా షాంపూయే, దీనితో పొయ్యాలి తలంటి అని సీనియర్ భానుమతి అన్నది. జూనియర్ భాను అక్కడ ఉన్న స్టూల్స్ వైపు చూపిస్తూ, అన్నయ్యలు కూర్చోండి మీరు అని లోపలికి వెళ్ళి, మావయ్య గారు మీరు కూడా సిద్ధం అవ్వండి అత్తయ్యతో తలంటించుకోవడానికి అని చెప్పి నీలవేణిని బలవంతంగా పెరట్లోకి లాక్కొస్తుంటే, ఏమిటి నీ దౌర్జన్యం? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగిపెట్టినట్టు నీకు పెత్తనం వచ్చింది కదా అని ఇలా నీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఆడిస్తుంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరిక్కడ అన్నది కోపంగా చెయ్యి విదిలించుకుంటూ. భాను నవ్వుతూ, మీ మాటలన్నీ కట్టిపెట్టి మావయ్య గారికి తలంటండి. ఏంటి అంటేది? నువ్వు చెప్తే నేను వినాలా అంటూ విసురుగా వెళ్తుంటే, సరే అత్తయ్య, ఇదిగో ఈ వేడివేడి కాఫీ అయినా తాగి వెళ్ళండి అన్నది భాను అమాయకమైన మొహం పెట్టి కాఫీ కప్పు నీలవేణి చేతికిస్తూ. వద్దు అనబోయినదల్లా, అమ్మో అసలే నీరసంగా ఉంది, ఇంతవరకు కాఫీ చుక్క కూడా పడలేదు అనుకుంటూ భాను చేతిలో కాఫీ తీసుకుని కొంచెం సిప్ చేసి తూ తూ అని బయట కుమ్మేసి, ఇది కాఫీయా ఉప్పా అని అరిచింది. ఇది ఉప్పు కలిపిన కాఫీ అత్తయ్య. మీరు కనుక మావయ్య గారికి తలంటలేదనుకోండి, ఈ ఉప్పు కాఫీలో ఎమోషన్ టాబ్లెట్ కూడా కలిపి మీ చేత తాగిస్తా. చాయిస్ మీద అత్తయ్య అన్నది స్టైల్గా నించుని భాను. నా నెత్తిన కోడల్ని కాదే కొరివిని తీసుకొచ్చి పెట్టారు అని ఉసూరుమంటూ, ఇక తప్పదు అనుకుని రండి అన్నది నీలవేణి భర్తని. కానివ్వండి అన్నది వాళ్ళని చూస్తూ భాను. వారు కానిస్తారులే కానీ నువ్వు వచ్చి నా సంగతి చూడు అన్నాడు జగదీష్ అక్కడ ఒక స్టూల్ మీద కూర్చుంటూ. ఏం చూడాలి అన్నది కనుబొమ్మలు ముడుస్తూ భాను భర్త వైపు చూస్తూ. ఒసే నాకు కూడా తలంటవే అన్నాడు మొహం చిన్నపుచ్చుకుంటూ జగదీష్. వస్తున్నా అంటూ కదిలింది భాను. వాళ్ళని చూసి మనస్సులో మురిసిపోయారు మిగిలిన వాళ్ళు. ఆ మన్నాడు గీతా వాళ్ళని బయటికి వెళ్లకుండా కట్టడి చేసి వారి చేత బొమ్మల కొలువు పెట్టించి పేరంటం చేయించింది. ఆవు పేడతో గొబ్బెళ్ళు చేయించి ముగ్గు వేయించి ముగ్గు మీద కూడా పెట్టించింది. కనుమ నాడు పశువులకి పూజ చేయించింది వాళ్ళ చేత భానుమతి, సీనియర్ భానుమతి. అలా 3 రోజులు గడిచాయి. అమ్మా భాను అంటూ పిలిచాడు రంగనాథం. ఏంటి తాతయ్య అంటూ వచ్చింది భాను. అది అని ఆగమన్నట్టు చెయ్యి అడ్డు పెట్టి, మీరేం చెప్తున్నారో తెలుసు తాతయ్య, 16 రోజుల పండగ చెయ్యలేదు అని అంటారు అంతే కదా అన్నది. అవునన్నట్టు తల ఊపాడు రంగనాథం. అప్పుడే చెప్పాక తాతయ్య, ముందు వదిన వాళ్లను మార్చాకే ఏదైనా అని, ఇంకో వారం లోపల వాళ్ళు మారడం ఖాయం అని చెప్పి అమ్మమ్మ అంటూ పిలిచింది తన అమ్మమ్మని. వస్తున్నానే అంటూ మనవరాలు పిలిచేసరికి, ఏంటి భాను అంటూ వచ్చింది అమ్మమ్మ భానుమతి. అమ్మమ్మ, పంతులు గారు వస్తున్నారట, వచ్చాక అన్నీ మాట్లాడు నేను చెప్పినట్టు అన్నది భానుమతి తన అమ్మమ్మ భానుమతితో. సరే అన్నది అమ్మమ్మ భానుమతి. పంతులు గారా? ఇప్పుడు ఆయనెందుకు వస్తున్నారమ్మా అని అడిగాడు రంగనాథం వీళ్ళ మాటలు విని అర్థం కాక. ప్లాన్ తాతయ్య, ప్లాన్, ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి కదా ఈ ఇంటి పరిస్థితి మారాలి అంటే అన్నది. అర్థమైంది అని రంగనాథం అంటుంటే ఈలోపు పంతులు గారు వచ్చారు. సీనియర్ భానుమతి ఆయనతో అన్నీ మాట్లాడి
అమ్మా భాను, పంతులు గారు వచ్చారమ్మా అని పిలిచింది గట్టిగా అందరికీ వినిపించేలా. ఆ, వస్తున్నా అమ్మమ్మ అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చింది భాను. నమస్కారం పంతులు గారు అన్నది వచ్చి. ఆ, నమస్కారం అమ్మా, ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి అంటూ భాను ఇచ్చిన మంచినీళ్ళు తాగి, అమ్మమ్మ గారు అంతా చెప్పారమ్మా, ఇక మరి మొదలు పెట్టమంటారా అని అన్నాడు. ఆ, మొదలు పెట్టండి అన్నది. నీలవేణి పంతులు గారు వచ్చారు అన్న మాట విని, పంతులు గారా, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆయనతో ఏం పని? అసలు ఎందుకు వచ్చినట్టు అని తనలో తను అనుకుంటూ కిందకు వచ్చింది. కిందకు వచ్చిన నీలవేణిని చూసి పంతులు గారు, నమస్కారం నీలవేణి గారు అంటూ లేచి నమస్కారం చేసి కూర్చున్నాడు. ఆ, అని తను కూడా అక్కడ కూర్చుని, ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు అని ప్రశ్నించింది. అదేనమ్మా, మీ మావగారు, అదే రంగనాథం గారు ప్రతి సంవత్సరం కూడా మీ అందరి జాతకాలు చూపించి ఏదైనా దోషాలుంటే పరిహారం చేయిస్తారు కదమ్మా, అందుకే ఆ పని మీద కబురు చేస్తాను ఇలా వచ్చానమ్మా అని సమాధానం చెప్పాడు. మా జాతకాల్లో ఏ దోషాలు లేవండి. ఇదిగో ఇప్పుడు కొత్తగా ఇంట్లో మొదలైంది ఒక దోషం. ముందు ఆ దోషం సంగతి ఏంటో తేల్చండి అంటూ ముఖం గంటులా పెట్టుకుని భాను వైపు కోపంగా చూస్తున్న నీలవేణిని ఉద్దేశించి, అమ్మా, మీరు దేని గురించి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా అన్నాడు ఆలోచిస్తూ పంతులు గారు. ఏమీ లేదులే పంతులు గారు, మా అత్తగారు అన్నది నా గురించే. ఆవిడికి నాతో పరాచికాలు ఆడటం సరదాలేండి. ఇదిగో తాతగారు జాతకాలందరివి పరిశీలించి దోషాలు గాని ఏమైనా ఉన్నాయేమో చెప్పమన్నారు అంటూ జాతకం కాగితాలు అన్నీ కూడా పంతులు గారికి ఇచ్చింది భాను. సరేనమ్మా అంటూ భాను చేతిలో ఉన్న కాగితాలు తీసుకుని, మరి తాతగారేమ్మా ఏరమ్మా అని అడిగాడు. భాను చెప్పేలోపే, వచ్చాను లేవయ్యా పంతులు, నువ్వు కాని అంటూ వచ్చి అక్కడ కూర్చున్నాడు రంగనాథం. పంతులు గారు ఆ జాతకాలు అన్నీ చూస్తూ ఏవో వేలతో లెక్క పెడుతున్నాడు. కాసేపటికి అవి పక్కన పెట్టి రంగనాథం వైపు చూస్తూ, అయ్యా, మీది, మీ మనవళ్ళది, మీ అబ్బాయి గారిది, మీ పెద్ద మనవడి భార్య గారిది కూడా అందరిది బానే ఉంది. కానీ మీ కోడలి గారిది, మనవరాలిది అంటూ ఆగాడు తటపటాయిస్తూ. మా కోడలు మనవరాలు వారి జాతకాలకి ఏమైంది? ఏమైనా దోషాలున్నాయా ఏంటి? చెప్పవయ్యా, అలా తటపటాయిస్తావు ఎందుకు? ఉన్నదేదో సూటిగా చెప్పు అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel.